గురువు ఉత్తముడైతే ఉత్తమమైనటువంటి శిష్యులు దొరికితే అద్భుత కార్యాలు చేయవచ్చు. గుడ్డివానికి గుడ్డివాడు జత అయితే ఏమవుతుంది అంటే గుంతలో పడతారు ఇద్దరు. చెవిటి వాని దగ్గర ఇంకోటి చెవిటివాడు ఉంటే ఏమవుతుంది? అధోగతి అవుతుంది. దానికి ఒక చిన్న ఉదాహరణ చెప్పేసి ఉపన్యాసం ముగిస్తాను. ఎందుకు ఉపమానాలు చెప్తున్నానంటే ఇక్కడ చాలామంది డిగ్రీలు లేని వాళ్ళు, చదువు రాకున్న వాళ్ళే ఉన్నారు. నేను నా భాషలో చెప్పుకుంటుంటే వాళ్ళ పని వాళ్ళు చేస్తారంటే పండుకుంటారని అర్థం. కాబట్టి ఉదాహరణలతో చెప్పుకుంటూ పోతే ఏమైనా విషయాలు అర్థమవుతాయని. ఒక చెవిటివాడు గొర్రెలకు మేపేదానికి తీసుకుపోయినాడు అడవిలో. చెవిటివాడు, శుద్ధ చెవిటివాడు, వానికి ఏమీ వినపడదు. వాడు మేపుకుంటూ వాడు చెట్టు కింద అట్లే పండుకొనేసినాడు. ఆ గొర్రెలు అట్లే మేసుకుంటూ వెళ్ళిపోయినాయి. వాడు చాలాసేపు అయిన తర్వాత లేచి చూస్తాడు, గొర్రెలు ఎక్కడా లేవు. మొదటే చెవిటివాడు, వానికి చాలా గాబరైపోయింది. ఎక్కడ పోయింట అనుకుంటూ గాబరపడి పోతున్నాడు. దారిలో ఒకడు వస్తున్నాడు, ఇంకొకడు. వానికి వీడు అడుగుతాడు, ఏమయ్యా నా గొర్రెలు ఏమైనా పోయింది చూస్తేవా అని. వాడు చెవిటోడే. నా గొర్రెలు ఏమైనా ఇట్లా పోయింది చూస్తేవా అని అడుగుతాడు. వాడు అనుకుంటాడు ఈసారి విత్తనము ఇట్లేస్తేవా అని అడుగుతున్నాడు అని అంటాడు. వీడు అడిగింది నా గొర్రెలు పోయింది ఏమైనా చూస్తేవా అని వీడు అడిగితే వీడు ఇట్లా చూసి విత్తనమా ఇట్లేస్తేలే, ఈసారి ఇట్లేస్తేలే, తూర్పు పడమరా ఇట్లేస్తే అని అంటాడు. గొర్రెలు ఇట్లు పోయినాయా, చాలా సంతోషం. చూడి ఎటువంటి సహాయం చేసినావు నువ్వు. ఒకవేళ అదే దిక్కులో గొర్రెలు ఏమైనా దొరికితే నీకు ఒకటి బహుమానం ఇస్తాను. విత్తనమా ఇట్లా వేస్తే నేను అంటాడు వాడు. చెప్తున్నాను చూడి, నా దాంట్లో ఒక మందలో ఒక కుంటిది ఉంది, కాలు కొంచెం మెరిగిందిలే, అదే నీకు ఇస్తాను, నీవేం చింత చేయొద్దు, నాకు చాలా మంచి సహాయం చేసినావు, నేను వస్తాను అని పోతున్నాడు. అవును ఇట్లా వేస్తే పో అంటాడు. వాడు అదే మార్గం పట్టుకొని పోతాడు. గొర్రెలు ఆడే చిక్తాయి వానికి. చాలా సంతోషమైపోయింది, ఎటువంటి సహాయం చేసి కదా ఈయన చెప్పి వాపస్ తోలుకొస్తే ఈయన దావలో చిక్తాడు. పాపం చిక్కి ఆ మందలో ఒక కుంటిది ఉంటుంది, దాన్ని తీసుకొని చూడు నీకు చెప్తే కదా ఇది ఇస్తానని చెప్పలేదా, నీ చాలా సాయం చేసినావు, చూడు కుంటిది చూడు తీసుకో అంటాడు. వీడు నీ గొర్రె కాల నేను ఎప్పుడు ఇరుగొస్తున్నాయా, ఏమో చెప్తా కదా, నా పైన ఏమేమో వేస్తున్నావు. చూడి నేను ఇస్తాననేది కుంటిది, మంచిది ఇమ్మంటే ఎట్లు ఇస్తానయ్యా. వాడు ఇట్టంటున్నాడు. వీడు చూస్తే నీ గొర్రె కాలు ఎప్పుడు ఇడికి కొడుతున్నాయా, నా పైన వేస్తున్నావు కదా, నీ దగ్గర మాట్లాడిందే తప్పు వచ్చింది కదా అని చెప్పి ఇద్దరు పోట్లాడుతున్నారు. ఇది తీసుకొని ఆయన నేను చేయలేదని ఈయన దొబ్బుతున్నాడు. వద్దు కథ దొబ్బులాడుకుంటూ చేసుకుంటూ ఊర్లో వచ్చి ఇంక కరణం దగ్గర రెడ్డి దగ్గర పంచాయతీ చేస్తామని తీసుకువచ్చి రెడ్డి అరుగు మీద కూర్చున్నాడు. వీళ్ళిద్దరు వచ్చి చూడండి రెడ్డి గారు, మా సమస్య ఎట్లుంది, ఇది దావు చూపించేయనా, మాకు కుంటిది ఇస్తాను అని నేను చెప్పినాను, వాగ్దానం చేస్తే కుంటిది ఇస్తే మంచిది ఇమ్మంటాడు. వీడు మీరు బుద్ధి చెప్పండి అంటాడు. వీడు ఇట్లా చూసి చూడండి దావులో పోతుంటే మాట్లాడా, నేను విత్తనం ఇట్లిట్లు వేస్తే అని చెప్తే వచ్చి కాలేరు కొట్టినామని చెప్పి నా పైన చెప్తున్నాడు. అంతా వినంటే వాడు చెవిటోడే, ఊరికే చూస్తున్నాడు. ఇలా మీరు 100 మాటలు చెప్పండి, నేను మాత్రమే నా పెండ్లామును మాత్రం వాపస్ పిలుచుకొని వచ్చేదే సాధ్యం కాదు. నేను ఈ ఊరికి రెడ్డి, నాకు బుద్ధి చెప్పేకొస్తారా మీరు? పెండ్లాముని పిలుచుకురమ్మంటారా? మీరు ఏమైనా చెప్పండి, పెండ్లాముని మాత్రం పిలుచుకురాం. వీడు గొర్రెది వీడు చెప్తున్నాడు, నేను ఇరుగొట్టలేదు వాడు చెప్తున్నాడు, పెండ్లాం గురించి వాడు బతుకుంటున్నాడు. ఎవడు పరిష్కారం చేయాలి దీన్ని? ఎవడో బాగా వినేవాడు వచ్చా పరిష్కారం చేసా, సైకిల్తో చెప్పా, అందరికీ షెడ్యూల్ చేసి పంపించా అనుకోండి. ఇట్లా గురువులో యోగ్యత లేకుంటే, శిష్యుల్లో యోగ్యత లేకుంటే ఈ చెవిటోళ్ళ కథ అవుతుంది.